రెస్పిరేషన్ అండ్ కంబషన్. ఇప్పుడు మనం రెస్పిరేషన్కి కంబషన్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. రెస్పిరేషన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇక్కడ రెస్పిరేషన్ అంటే మనం సెల్యులర్ రెస్పిరేషన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే రెస్పిరేషన్కి కంబషన్కి ఉన్న డిఫరెన్స్, కంబషన్ అంటే ఏంటి అసలు? కంబషన్ మీన్స్ బర్నింగ్ అ సబ్స్టెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఏదైనా ఒక పదార్థాన్ని, ఒక సబ్స్టెన్స్ని మనం ఆక్సిజన్ ప్రెజెన్స్లో దాన్ని బర్న్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం కంబషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బర్నింగ్ ఏ మ్యాచ్ స్టిక్, బర్నింగ్ ఏ పేపర్. ఒక పేపర్ని కానీ మ్యాచ్ స్టిక్ని కానీ మనం బర్న్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం కంబషన్ అని అంటున్నాం. సో అయితే ఈ రెస్పిరేషన్కి కంబషన్కి ఏంటి రిలేషన్? ఇన్ 1783, the popular scientist Lavoisier told that respiration is a combustion reaction. Lavoisier ఏం చెప్పాడు? రెస్పిరేషన్ అనేది ఒక కంబషన్ రియాక్షన్, కాకపోతే ఇట్ టేక్స్ ప్లేస్ వెరీ స్లోలీ. అది చాలా స్లోగా జరుగుతుంది అని చెప్పాడు. ఏది? రెస్పిరేషన్ అనేది స్లోగా జరుగుతుంది. రెస్పిరేషన్ కూడా కంబషన్ లాంటిదే కానీ కొంచెం స్లోగా జరుగుతుంది అంతే. రెండు ఒకటే అని లవాయిజర్ చెప్పాడు 1783లో. అండ్ ఆఫ్టర్ దాట్ రాబిన్సన్ అనే సైంటిస్ట్ కూడా రెస్పిరేషన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కంబషన్ రియాక్షన్, రెస్పిరేషన్ అనేది ఒక విధమైన కంబషన్ రియాక్షనే అని ఈయన కూడా చెప్పాడు. బట్ వాట్ డూ యూ సే? డూ యూ అగ్రీ దట్ రెస్పిరేషన్ అండ్ కంబషన్ ఆర్ సేమ్? లెట్ us see, చూద్దాం. రెస్పిరేషన్కి కంబషన్కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, దేని బేస్ చేసుకుని వాళ్ళు ఒకటే అన్నారు, అలాగే డిఫరెన్సెస్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ వీ సీ ద సిమిలారిటీస్. ఇన్ కంబషన్, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్. ఏదైనా ఒక వస్తువుని మండిస్తే మనం అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఏదైనా ఒక ఐటెంని మనం బర్న్ చేసినప్పుడు ఎనర్జీ అనేది లైట్ కింద, హీట్ కింద రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ కంబషన్. సమ్ టైమ్స్ కంబషన్ జరిగేటప్పుడు లైట్ అనేది ఉండకపోవచ్చు, ఓన్లీ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఎనర్జీ హీట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. సో కంబషన్లో ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హీట్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. లెట్ us see ద రెస్పిరేషన్. రెస్పిరేషన్ అనే ప్రాసెస్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి, హీట్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ రెండింటికి చాలా సిమిలారిటీ ఉంది కాబట్టి సైంటిస్టులు లెవాయిజర్, రాబిన్సన్ రెస్పిరేషన్ ఈజ్ ఎ కంబషన్ ప్రాసెస్ అని చెప్పారు. నౌ లెట్ us see ద డిఫరెన్సెస్. కంబషన్, ఇట్ నీడ్స్ సమ్ ఎక్స్టర్నల్ హీట్ టు స్టార్ట్. మన ఏదైనా ఆబ్జెక్ట్ని బర్న్ చేయాలంటే బయట నుంచి మనం దానికి హీట్ని సప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పూన్ ఆఫ్ గ్లూకోజ్ లేదా ఒక స్పూన్ ఆఫ్ షుగర్ని మనం కంబషన్ చేయాలనుకుంటున్నాం, మండించాలనుకుంటున్నాం. ఒక స్పూన్లో షుగర్ తీసుకుంటే అది మండిపోతుందా? లేదు. దాన్ని మనం ఫైర్ మీద పెడితే లేదా హీట్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు అది కంబషన్ జరుగుతుంది. కానీ మన బాడీలో రెస్పిరేషన్కి వీ నీడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఎక్స్టర్నల్ హీట్. నెక్స్ట్ పాయింట్, కంబషన్ టేక్స్ ప్లేస్ ఎట్ హై టెంపరేచర్. సో చెప్పుకున్నాం కదా, దాన్ని హీట్ మీద కానీ ఫైర్ మీద కానీ పెడితేనే జరుగుతుంది, హై టెంపరేచర్లోనే కంబషన్ జరుగుతుంది. బట్ రెస్పిరేషన్, ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ అవర్ సెల్స్ ఎట్ నార్మల్ టెంపరేచర్, అవర్ బాడీ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్లోనే రెస్పిరేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. కంబషన్ టేక్స్ ప్లేస్ క్విక్లీ. కంబషన్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. మనం ఏదైనా వస్తువుని బర్న్ చేయడం మొదలు పెడితే త్వరగా అది పూర్తిగా మాడిపోయే వరకు మండిపోతుంది. కంబషన్ టేక్స్ ప్లేస్ క్విక్లీ. రెస్పిరేషన్ ఈజ్ ఎ స్లో ప్రాసెస్. రెస్పిరేషన్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. గ్లూకోజ్ ఉందనుకోండి, దాంట్లోంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడం అనే ప్రాసెస్ చాలా స్టెప్స్లో స్లోగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఇక కంబషన్, వన్స్ వీ స్టార్ట్, ఇట్ కెనాట్ బి స్టాప్డ్. ఒక్కసారి మనం మండించడం ప్రారంభిస్తే అది ఆటోమేటిక్గా మండిపోతూ వెళ్ళిపోతుంది, కంట్రోల్ అనేది లేదు. వెరస్ రెస్పిరేషన్ కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్. మన సెల్స్ రెస్పిరేషన్ని చాలా బాగా రెగ్యులేట్ చేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. అంటే రెస్పిరేషన్ కంట్రోల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ కంబషన్. రెస్పిరేషన్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని చాలా వరకు మన బాడీ హీట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీ కాన్స్టెంట్గా హీట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ మన బాడీలో ఎప్పుడు హీట్ అనేది
జనరేట్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయగలుగుతాం. సో మనం వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ కాబట్టి మన బాడీ ఎప్పుడు ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మన బాడీ టెంపరేచర్ మనం రేజ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు అంటే మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన బాడీలో టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇలాంటప్పుడు బాడీ అనేది హీట్ కొంచెం పెరుగుతుంది. మరి ఈ హీట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన బాడీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది హీట్ని? మనం తీసుకున్న ఫుడ్ రెస్పిరేషన్లో ఎనర్జీ కింద కన్వర్ట్ అయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ హీట్ కింద రిలీజ్ అయిపోతుంది. ఇక మిగిలిన ఎనర్జీ బాడీలో జరిగే డిఫరెంట్ మెటబాలిక్ రియాక్షన్స్కి యూజ్ అవుతుంది. కొంత ఎనర్జీ ఏటీపీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్కువ ఫుడ్ మనం తీసేసుకుంటే అది ఎక్స్ట్రా ఫుడ్ అనేది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంబషన్ అండ్ రెస్పిరేషన్. నెక్స్ట్ we see the different types of respiratory mechanisms in organisms. మరిన్ని APNTS ఇంకా NCERT వీడియోల తెలుగు ఎక్స్ప్లెనేషన్ పొందడానికి ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.